రాజా ఎనర్జెటిక్ గా ఎలా ఉండగలుగుతున్నా? నాకు ఎనర్జీ శ్రీన్ గారికి ఎనర్జీ నేను. శ్రీనివాస్ గారిని చూడగానే ఫస్ట్ ఉన్న ఇంప్రెషన్ ఏంటి? చీటింగ్ చేసిన వాళ్ళు, అన్యాయం చేసిన వాళ్ళు, అక్రమాలు చేసిన వాళ్ళు, రాజకీయంగా ఉంటూ భూ కబ్జాలు చేసిన వాళ్ళు. ఫస్ట్ మ్యారేజ్ గురించి కానీ ప్రపంచంలో 2 పెళ్లిళ్ళు చేసుకున్నాడు ఎవరున్నారు, 3 పెళ్లి చేసుకున్న ఎవరున్నారు? మాధురి సూసైడ్ దాకా వెళ్ళిందని చెప్పి మాత్రం నేను కొంచెం దూరంగా ఉన్నాము, నేను దూరంగా రావాల్సి వచ్చింది. సరే, ఏ పార్టీలో ఉన్నారు ఇప్పుడు మీరు? ఇండిపెండెంట్గా ఉన్నాం కాబట్టి వైసీపీ మాదే, టీడీపీ మాదే, జనసేన మాదే, బీజేపీ మాదే. మొన్న రీసెంట్గా మీరు నారా లోకేష్ గారిని పొగిడారు కదా, తప్పే ఉంది. మేము 50 కోట్లు నష్టపోయాం మైన్స్లో, మా మైన్స్ లాక్కున్నారు. ఆర్గలంగా ఎలా మాట్లాడగలుగుతారు? ఉత్తరాంధ్ర ఫైర్ బ్రాండ్ దువ్వాడ శ్రీనివాస్ వాయిస్ ఉన్న లీడర్ భారీగా వెళ్ళాను. ఏజ్ డిఫరెన్స్ అని మాట్లాడతారు. ఎవరైనా అనుకుంటే, ఎవరికైనా డౌట్ ఉంటే శ్రీనివాస్ గారికి వచ్చి రండి. బిగ్ బాస్ హౌస్లో మీకు స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని మీరు ఎవరిని ఫీల్ అవుతారు? అందరూ ఇంకా మాస్కులతోనే ఆడుతున్నారు, మాస్కులు తీసి ఇంకా ఆడితే బాగుంటుందని ఆలోచన. రీతు చౌదరి గురించి ఎక్కువ మంది మాట్లాడుకుంటున్నారు. మహిళ ఇష్టం వచ్చినట్టు బతికే అర్హత మహిళకు ఉంది. అయితే నాకు ఇప్పుడు అర్థం అవుతుంది శ్రీనివాస్ గారు అంత హెల్తీగా హ్యాపీగా ఎలా ఉండగలుగుతున్నారు అనేది. ఈ రెమ్యునరేషన్ అని చెప్పండి, నేను చెప్తాను. ఎలాంటి పూజలు చేస్తారు బాగా? ఫైర్ బ్రాండ్ అని ఆయన అంటారు, కానీ ఫైర్ బ్రాండ్ అని ఆయన మిమ్మల్ని ఎందుకు అంటారు ఇప్పుడు అర్థం అవుతుంది. హాయ్ లెవర్స్, వెల్కమ్ టు టీవీ. నేను తారక్. దిస్ వీడియో ఇస్ బ్రాట్ యూ బై కలర్స్లో జాయిన్ అవ్వండి, ఫిట్గా హెల్తీగా ఉండండి. బిగ్ బాస్ సీజన్ 9 అనేది ఎలా జరుగుతుందనేది చూస్తున్నాం. అయితే ప్రస్తుతం మనతో ఒక స్పెషల్ పర్సనాలిటీ ఉన్నారు. ఆవిడ త్వరలో బిగ్ బాస్ హౌస్లో మనకు కన్విన్స్ చేయబోతున్నారు. ఆవిడతో మాట్లాడదాం. హలో మాధురి గారు. హలో అండి. ఎలా ఉన్నారు? నేను ఎప్పుడు బాగుంటానండి, ఆల్వేస్ సూపర్. ఆల్వేస్ సూపర్. అయితే నాకు ఎప్పుడో ఒక డౌటు, మిమ్మల్ని దివ్యల మాధురి అని పిలవాలా, దువ్వాడ మాధురి అని పిలవాలా? ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ గారిని పెళ్లి చేసుకున్నాక దువ్వాడ మాదిరి అని పిలవాలి, కానీ ఇంకే పేరు పెట్టి ఎలా పిలుస్తారు? పెళ్ళి అయిపోయిందా? ఎన్నోసార్లు చెప్పాను కదా ఇంటర్వ్యూలో, ఇంకా స్పెషల్గా ఉంది అంటే మీరు సరిగ్గా ఫాలో అవ్వట్లేదు మమ్మల్ని. అవునండి, అంటే ఇక నుంచే, అంటే ఇప్పుడు మీరు వస్తుంది కూడా రీజన్ అదే కదా, ఫాలో అవ్వని వాళ్ళని ఫాలో చేయించుకోవడానికి కదా. అదే, మీలాంటి వాళ్ళని ఫాలో అవ్వచ్చు. ఫాలో మీకు లేనిది లేదంటే ఒక పక్కన మీకంటూ బిజినెస్లు ఉన్నాయి, పాపులారిటీ ఉంది, ఫేమ్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. బట్ వై స్టిల్ గోయింగ్ టు బిగ్ బాస్ అంటే ఏంటి, ఏం చెప్తారు? అంటే 80% వర్గం నాకు అభిమానులుగా ఉన్నారు, ఇంకా 20% ఆఫ్ పీపుల్ కూడా ఎందుకు వదిలేయాలి, వాళ్ళు కూడా నాకు అభిమానులుగా మారాలని చిన్న కోరికతో వెళ్తున్నాను. అంటే ఏ విధంగా అభిమానులు చేసుకున్నాం? ఏ విధంగా అంటే బిగ్ బాస్ అనేది ఒక రియాలిటీ షో. 100% మనం ఎంత నటించాలన్నా ఏదో ఒక రోజు ఒక మూమెంట్లో మన రియాలిటీ అనేది బయటపడుతుంది. సో మాకు స్టార్టింగ్లో 100% అపోజ్ చేసినా సరే ఇప్పుడు 80% మాకు ఫేవర్గా ఉన్నారు, మాకు అభిమానిస్తున్నారు, ఆదరిస్తున్నారు, వాళ్ళ ఇంటి పిల్లలాగా చూసుకుంటున్నారు. 20% ఇంకెక్కడో నెగిటివిటీ ఉంది. సో అది కూడా మాధురిని చూసాక ఇది రియాలిటీ, తిని ఎలా ఉంది, ఇలా చేసుకుంటుంది, సో ఎందుకు మనం అపోజ్ చేస్తున్నాము, మనం కూడా సపోర్ట్ చేద్దామని అనుకుంటారేమో కొంతమంది అయినా అనే ఆలోచనతో బిగ్ బాస్ రియాలిటీ షోని చూస్ చేసుకొని వెళ్ళాలని అనుకుంటున్నాను. ఆ 20% నెగిటివిటీ అన్నారు కదా, దేనివల్ల వచ్చింది అనుకుంటున్నారు నెగిటివిటీ? దేనివల్ల అని అనుకోవట్లేదండి, ప్రతి ఫీల్డ్లో కూడా ఎవరికో ఒకరికి ఎంతో కొంత నెగిటివిటీ ఉంటుంది. సో అది కూడా పోగొట్టుకోవాలని ఆలోచన ఉంది. మీకైనా ఇప్పుడు మీ ఇంటర్వ్యూ చేస్తారనుకోండి, మీ ఇంటర్వ్యూ అందరికీ నచ్చదు, 10% 20% నెగిటివ్ గా ఉంటారు. అలాగే అంతే, ఇప్పుడు మా లైఫ్ లో 90% ఉన్నా కూడా ఆశ్చర్యపోయిన అవసరం లేదు. అలాగే మా లైఫ్ లో కూడా అంటే ఎవరు చేయని పని ప్రపంచంలో మేమేం చేయలేదు, అందరూ చేసినట్టే మేము లైఫ్ లీడ్ చేస్తున్నాం, అందరూ బ్రతుకున్నట్టే మేము బ్రతున్నాం. కానీ ఇది పొలిటికల్ గా మేము ఉన్నాం కాబట్టి దాన్ని భూతత్వంలో పెట్టి చూసి మమ్మల్ని ఇచ్చేసారు. సో అది కూడా లేకుండా తినిది అని తెలుసుకుంటారని చిన్న ఆశ, తెలుసుకోకపోయినా పర్వాలేదు. అయితే మీరు బిజినెస్ లో ఉన్నారు, ఓ పక్క అప్పుడప్పుడు సినిమాల ఆఫర్లు వస్తున్నాయి అని చెప్పి టాక్ ఉంది, ఓ పక్కేమో పాలిటిక్స్ అంటున్నారు. అసలు ఏంటి మీ గోల్ ఏంటి? ఇన్ని పడవల మీద ప్రయాణం ఒకేసారి ఎలా సాధ్యపడుతుంది మీకు? ఎందుకు, ఒక మహిళ అంటే ఆదిపరాశక్తి, అసలు మహిళతోనే అసలు సృష్టి స్టార్ట్ అవుతుంది. మహిళ తలుచుకుంటే ఏదైనా చేయగలదు. నాకు కూడా మల్టీ టాలెంటెడ్గా అన్ని లైఫ్లో అన్ని కోరికలు నెరవేర్చుకోవాలని, లైఫ్లో ఏది ఉన్నా కోరుకున్నా అవన్నీ నెరవేర్చుకోవాలని నాకు ఉంది. మాకు పొలిటీషియన్ అవ్వాలని, శ్రీనివాస్ గారు పొలిటీషియన్ అవ్వాలి, నేను సపోర్ట్ చేయాలి, పక్కనే ఉండాలి. సో అది మాకు ఫస్ట్ మోటో. తర్వాత సెకండ్ మోటో బిజినెస్, ఎందుకంటే బిజినెస్ చేయగలిగితేనే మేము ఎంతమందికి సాయం చేయగలమని ఏదైనా చేయగలం. మాకు ఒక 1000 మంది వరకు ఉపాధి కల్పించాలని, భోజనాలు పెట్టాలని ఆలోచన శ్రీని గారికి చాలా స్ట్రాంగ్గా ఉంది. సో అది ఫాలో అవుతూ మేము బిజినెస్ స్టార్ట్ చేస్తూ అదే పనిలో ఉన్నాం. నెక్స్ట్ ఇష్టమైన ఫీల్డ్ శ్రీనివాస్ గారికి, నాకు ఇద్దరికి కూడా మూవీస్ ఇవన్నీ కూడా ఇష్టం. సో ఆ విధంగానే రీసెంట్గా ఒక మూవీలో యాక్ట్ చేసాము.
ఇంకా కూడా ఫర్దర్గా చేస్తాం. అన్ని బ్యాలెన్స్ చేసుకోకునే శక్తి మాకు ఉన్నప్పుడు అన్ని బ్యాలెన్స్ చేసుకుంటాం. అంటే శక్తి ఉండడం వేరు, అంత టైం స్కెడ్యూల్. ఎందుకంటే ఇప్పుడు బిజినెస్లో ఏంటంటే ప్రతిదీ నమ్మి వేరే వాళ్ళ మీద పెట్టేయలేము. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం లెక్కలు చూసుకోకపోతే తర్వాత మీకు ఏమీ లేదు లాస్ట్లో చూపిస్తారు యాక్చువల్గా. రాజకీయాల్లో కూడా అంతే, ఒక మాట పోయి ఒక మాట అన్నా కూడా ఇదే ఉంటుంది. అంటే అందుకని ఏంటంటే ఈ 3 ఫీల్డ్ని కలపడం అనేది చాలా అరుదుగా జరుగుతుంటుంది. అన్ని బ్యాలెన్స్ చేసుకుంటున్నాం కదా. శ్రీనివాస్ గారు అంటే ఆడ ఉంటాం, ఈడ ఉంటాం, వీక్లీ ఇక్కడ ఉంటాం, వీక్ అక్కడ ఉంటున్నాం. బిజినెస్ అంతా ఇప్పుడు నేను హౌస్లోకి వెళ్ళినా బిజినెస్ శ్రీనివాస్ గారు చూసుకుంటారు. సో ఎవ్రీథింగ్ మేము మేనేజ్ చేసుకోగలం, దగ్గరుండి చూసుకుంటాం. అన్నీ మేమే పర్చేస్ నేనే వెళ్తాను, వీవర్స్ దగ్గరికి మేమే వెళ్తాం, సారీస్ నేనే తీసుకొస్తాను, నేనే సెలెక్ట్ చేసుకుంటాను. ఇవన్నీ బిజినెస్ ఇక్కడ ఏర్పాటు చేసుకుని మళ్ళీ టెక్కలు వెళ్తాం, వీక్ డేస్ అక్కడ ఉంటాం, అక్కడ ప్రజల కష్టాలు ఉంటాయి, అవి చూస్తాం. అవన్నీ చూసుకుంటూ మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ మేనేజ్ చేసుకుంటూ అక్కడ ఇక్కడ అన్ని దగ్గర బ్యాలెన్స్ చేసుకోగలం. అంటే మరి ఇంత ఎనర్జెటిక్గా ఎలా ఉండగలుగుతున్నారు ఇన్ని పనులు చూసుకుంటూ? మళ్ళీ అక్కడికి ఇక్కడికి ట్రావెల్ ప్లస్ ఇందాక అంటే నాకు తెలిసిన విషయం ఏంటంటే ఎక్కువగా మీరు ఫ్లైట్స్లో ఉన్న ట్రైన్స్ ఎక్కువగా కార్లోనే. శ్రీని గారికి కంప్లీట్ కార్ జర్నీ ఇష్టం. 1000 కిలోమీటర్లు కార్లోనే తీసుకెళ్తారు. వారణాసి వెళ్ళాలంటే ఇది మార్నింగ్ స్టార్ట్ అయితే మళ్ళీ మిడ్ నైట్కు రీచ్ అవుతాం. సో అలా కంప్లీట్గా కార్ జర్నీలోనే ఉంటాం. నాకు ఎనర్జీ శ్రీని గారు, శ్రీని గారికి ఎనర్జీ నేను. అతను చూసుకుంటూ నేను, నన్ను చూసుకుంటూ అతను, అలా ట్రావెల్ చేస్తాను. అంటే ఏంటి ఏమి నచ్చేసింది శ్రీనివాస్ గారిలో మీకు? అంటే చాలామంది అడిగారు, బట్ అంటే ఎందుకంటే నేను ఇంటర్వ్యూ స్టార్ట్ చేసిన ఇప్పటి వరకు మీకన్నా ఎక్కువ శ్రీనివాస్ గారి గురించి చెప్తున్నారు. ఏమి నచ్చేసింది అంతగా ఆయనలో మీకు? శ్రీనివాస్ గారిలో మీకు నచ్చింది ఏమైనా ఉందా? నాకు తెలియదు కదా. మీరు ఒక పర్సన్ గా ఇప్పుడు శ్రీనివాస్ గారు మీరు చూస్తున్నారు, ఒక ఎమ్మెల్సీ, ఒక పొలిటీషియన్, ఒక లీడర్, మామూలుగా తెలుసు కదా. అతను నచ్చని క్వాలిటీస్ మీకు ఏమైనా కనిపిస్తున్నాయా? అంటే నేను అనేది అదే, ఇప్పుడు మనం ఒక మనిషితో ట్రావెల్ చేయడం వేరు, ఒక మనిషిని బయట నుంచి చూడడం వేరు, ఒక మనిషిని దగ్గరగా చూడడం వేరు. 3 మనిషినే ఒకళ్ళనే చూస్తాం, బట్ పాయింట్ ఆఫ్ వ్యూలు మారిపోతూ ఉంటాయి. సో మీకు అంతగా అట్రాక్ట్ అయిన క్వాలిటీ అనేది ఖచ్చితంగా ఉంటుంది. శ్రీనివాస్ గారు సింపుల్గా చెప్పాలంటే అసలు అతనిలో ఈ బ్యాడ్ క్వాలిటీ ఉందని చెప్పడానికి అసలు ఏమీ లేదండి. ఈజ్ ద బెస్ట్ అనమాట. అందులో అతనికి ఉన్న గుడ్ క్వాలిటీస్ అసలు ఎన్నో చెప్పలేం. అసలు ఎంత మంచి హ్యూమన్ బీయింగ్ అంటే తనకి అక్కడే పక్కనే రాజకీయాల్లో ఉంటారు, వెన్నుపోటు పొడుస్తూనే ఉంటారు చాలా మంది. మళ్ళీ వాళ్ళు హెల్ప్ అడిగినా కూడా చేస్తారు, అసలు ఎక్కడ కూడా ఆలోచించరు. ఎక్కడ కూడా ఒక అక్రమాలు చేయడం కానీ, భూ కబ్జాలు చేయడం కానీ, ఇంత ఒక పదవిలో ఉంటూ దాన్ని మిస్యూజ్ చేయడం కానీ, అసలు ఏ విధంగా ఒక పొలిటీషియన్గా ఉంటూ పదవిని మిస్యూజ్ చేయకుండా, ఒక లంచం తీసుకోకుండా, ఎవరిని కష్టపెట్టకున్నా 2 రాష్ట్రాల్లో ఎవడైనా నాయకుడు ఉన్నాడంటే ఒకే ఒకడు దువ్వాడ శ్రీనివాస్. మీరు ఎక్కడైనా వెతుక్కోండి, సెట్ చేసుకోండి, ఇంత మచ్చ కూడా మీకు దొరకదు, మీరు వెతికినా దొరకదు. అందుకే అంత రెబల్గా, అంత స్ట్రాంగ్గా ఉంటాడు, అంత స్ట్రాంగ్గా ఫైట్ చేస్తాడు. ఎవరు కూడా మీరు పాయింట్అవుట్ చేయడానికి ఇదని చెప్పలేరు. మా ఒక్క విషయంలో మీరు పాయింట్అవుట్ చేస్తున్నారు తప్పితే ఇంకే విషయంలో కూడా ఎందుకు మరి ఇంతమంది మీద కేసులు పడ్డాయి కదా, శ్రీనివాస్ గారు ఎందుకు పడలేదు? సో అలాంటివి ఏవి తనకి ఇష్టం ఉండదు. ఎప్పుడు నీతి నిజాయితీలతోనే ఉంటారు, 100% జెన్యున్గా ఉంటారు. దాని దగ్గర 10 రూపీస్ ఉంటే ఆ 10 రూపీస్ కూడా పక్కవాడి కోసమే ఖర్చు పెడుతూ ఉంటారు. పేదల కష్టంలో ఉంటే అస్సలు చూడలేరు, నిరంతరం ప్రజలతోనే ఉంటారు. అసలు ఎన్ని క్వాలిటీస్ చెప్పలేము అనమాట. అంటే మీకు బాగా అంటే ఫస్ట్ చూడంగానే శ్రీనివాస్ గారిని చూడంగానే ఫస్ట్ ఉన్న ఇంప్రెషన్ ఏంటి? తర్వాత ఎప్పుడు ఫస్ట్ టైం ఎస్ హీ ఈజ్ ద మై శ్రీనివాస్ గారిని ఉత్తరాంధ్రలో మేమందరం ట్రావెల్ చేస్తూ ఏం చూస్తూ ఉంటే హీ ఈజ్ ద ఫైర్ బ్రాండ్, ఒక వాయిస్ ఉన్న లీడర్. ఉత్తరాంధ్రకు ఒక ఫైర్ బ్రాండ్గా, ఒక వాయిస్ ఉన్న లీడర్గా మేము చూస్తాం. మీ అందరం కూడా జిల్లాలో, నేను కూడా మొదట దాన్ని అలాగే చూస్తాను, ఒక ఫైర్ బ్రాండ్గా చూస్తాను, ఒక మంచి వాయిస్ ఉన్న లీడర్గా చూస్తాను. జిల్లాలో ప్రతి ఒక్కరం కూడా మేము అలాగే చూస్తాం అతన్ని. సో తర్వాత అతనితో ట్రావెల్ చేసి ఇవన్నీ తెలుస్తాయి. ముందైతే తనలో ఉన్నది వాయిస్, ఫైర్, అవైతే ముందు కనిపిస్తాయి. తర్వాత మనం ట్రావెల్ చేసే కొద్ది అతని గుణగణాలన్నీ తెలుస్తాయి. తను ఎంత మంచి మనిషి, ఎంత స్ట్రాంగ్గా ఉన్నా సరే తను ఎంత ఇదిగా ఉంటారు, ఎంత ప్రేమగా ఉంటారు, ఎంత అభిమానంతో ఉంటారని అది ట్రావెల్ చేస్తున్న కొద్ది తెలుస్తుంది. ఓకే, ఇవి చాలా మందిలో చూస్తుండొచ్చు మీరు, అంటే ఇప్పుడు మీరు చెప్పిన గుణగణాలని. బట్ కాకపోతే ఇదంతా లైఫ్లో ట్రావెల్ చేసి చాలా మందిలో నేను చూడలేదే. ఎవడు కూడా చీటింగ్ చేసిన వాళ్ళు, అన్యాయం చేసిన వాళ్ళు, అక్రమాలు చేసిన వాళ్ళు, రాజకీయంగా ఉంటూ భూ కబ్జాలు చేసిన వాళ్ళు, పదవిని దుర్వినియోగం చేసిన వాళ్ళు, లంచాలు తీసుకునే వాళ్ళని, మిస్యూజ్ చేసిన వాళ్ళని చూసాను తప్పితే నేను ఒక్క లీడర్ నేను ఎంతవరకు ఎవరిని చూడలేదు. మీరు చూస్తే చెప్పండి, వాళ్ళ గురించి నేను తెలుసుకుంటాను సెట్ చేసి. నేనైతే చూడలేదు. ఆయన అంటే ఫైర్ బ్రాండ్ అని ఆయన అంటారు, కానీ ఫైర్ బ్రాండ్ అని ఆయన మిమ్మల్ని ఎందుకు అంటారు ఇప్పుడు అర్థం అవుతుంది. అలా కాదు, అంటే మీరు చాలా మందిలో ఉంటాయన్న క్వశ్చన్కి నేను ఆన్సర్ చెప్తున్నాను. అవును, ఖచ్చితంగా. అంటే అది ఒక్కొక్కరు పాయింట్ ఆఫ్ వ్యూ ఒక్కొక్క రకంగా ఉంటుంది కదండి. మీరు అందరూ ఎదుర్కోండి, అందరూ హిస్టరీలో ఏవో కేసులు ఉంటాయి, ఏవో ఒక లొసుగులు ఉంటాయి, ఏదో ఒకటి పదవి మిస్యూజ్ ఉంటుంది, ఏదో ఒక లంచం ఉంటుంది, ఏదో ఒక స్కామ్లు ఉంటాయి, ఏవో ఒకటి ఉంటాయి. కానీ శ్రీనివాస్ గారి లైఫ్లో అవేవి ఉండవు. బట్ ఆయన మీద కూడా ఉన్నాయి కదా కేసు, అంటే జరుగుతున్న పరిణామాలు. ఏంటి పవన్ కళ్యాణ్ తిట్టారని అవో కేసులా? ఇంకేం కేసులు? అవి కాదు,
ఇంతకు ముందు జరిగిన ఫస్ట్ మ్యారేజ్ గురించి కానీ ఇవన్నీ అవి కూడా ఒక రకంగా అదొక కేసా? ప్రపంచంలో 2 పెళ్లిళ్ళు చేసుకున్నాడు ఎవరున్నారు, 3 పెళ్లి చేసుకున్నాడు ఎవరున్నారు? ఒక పొలిటీషియన్ గా ఉంటూ ఒక పొలిటికల్ లైఫ్ లో ఇంత స్ట్రాంగ్ గా ఉంటూ తను 25 years తన పొలిటికల్ లైఫ్ ను కూడా పక్కన పెట్టుకొని చూస్ చేసుకున్నాడంటే ఎన్ని కష్టాలు పడి ఉంటాడో, ఎన్ని అవమానాలు ఎదుర్కొని ఉంటాడో, ఇంట్లో ఎంతవరకు వెళ్ళి ఉంటాడో, లేకపోతే ఎవడైనా నిర్ణయం తీసుకుంటాడు ఏ పొలిటీషియన్ గానే లేనివా ఇవన్నీ? ఎవరికి లేవు, ఎవడు బయటపడరు, అందరూ లోపల చేసుకుంటారు. ఇతను ఓపెన్ గా తను ఏం చేసినా పర్ఫెక్ట్ గా చెప్తాడు. అందులో కూడా అతని నిజాయితీ ఉంది, అందులో కూడా మెచ్చుకోవాల్సింది. శ్రీరామచంద్రులు ఎవరు లేరండి ఈ రాజకీయంలో. నాకైతే 2 రాష్ట్రాల్లో ఎవరు శ్రీరామచంద్రుడు ఎవరు లేరు. ఇంకా రాజకీయం శ్రీరామచంద్రుడు చేయాలంటే వీళ్ళందరూ ఇంట్లో కూర్చోవాల్సిందే. అది సో ఆ విషయంలో తప్పు పడితే అసలు నేను ఒప్పుకోను కూడా. అయితే ఇప్పుడు మీరు ఇంత స్ట్రాంగ్గా ఉన్నారు, ఇంత స్ట్రాంగ్గా మాట మీద నిలబడుతున్నారు, ఆయన్ని ఏమన్నా డిఫెండ్ చేయగలుగుతున్నారు, మిమ్మల్ని ఏమన్నా డిఫెండ్ చేయగలుగుతున్నారు. బట్ ఒకానొక స్టేజ్లో ఎందుకు అంత డిప్రెస్ అయిపోయారు? మాధురి సూసైడ్ దాకా వెళ్ళిందని చెప్పి, కార్ యాక్సిడెంట్, ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? మరి ఆ సూసైడ్ అవి ఏమి కాదు. డిప్రెషన్ ఉన్నాను, కార్ డ్రైవ్ చేశాను, నేను సూసైడ్ చేసుకున్నంత వీక్ ఏమి కాదు. అది ఆ టైంలో డిప్రెషన్గా ఉన్నాను. ఆ 10 days నుంచి నిద్ర లేదు, చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నాం. మా ఇల్లు కూడా కోల్పోయే స్థితికి మేము వస్తున్నాం. మా ఇల్లు లాక్కోవాలని ప్రయత్నిస్తున్నారు, మమ్మల్ని ఊర్లోంచి లేకుండా చేయాలని చాలా శక్తులు ప్రయత్నిస్తున్నారు. సో ఇవన్నీ ఎదుర్కోవడం, అప్పుడు చాలా వీక్ మూమెంట్లో ఉన్నాం. అతను నేను కొంచెం దూరంగా ఉన్నాము, నేను దూరంగా రావాల్సి వచ్చింది. సో ఇవన్నీ పరిస్థితులు అప్పుడు వీక్ మూమెంట్లో అలా జరిగింది అంతే. అంతేగాని నేను మరీ సూసైడ్ చేసుకున్నంత వీక్ ఏమీ కాదు. అయితే యాక్చువల్గా అంటే ఇప్పుడు మీరు ఫ్యూచర్లో రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారా, లేదంటే ఓన్లీ బిజినెస్లో? మేము రాజకీయాల్లోనే ఉన్నాం కదా, రావడం ఏంటి? అంటే ఆయన ఉన్నారు, మీరు కూడా అంటే మరి అతను ఉంటే నేను ఉంటాయి కదా. శ్రీనివాస్ గారు అంటే మాధురి, మాధురి అంటే శ్రీనివాస్. సరే, ఏ పార్టీలో ఉన్నారు ఇప్పుడు మీరు? మేము ఇండిపెండెంట్గా ఉన్నాం, స్వతంత్రులుగా ఉన్నాం. అన్ని పార్టీలు మావే. ఇప్పుడు ఇండిపెండెంట్గా ఉన్నాం కాబట్టి వైసీపీ మాదే, టీడీపీ మాదే, జనసేన మాదే, బీజేపీ మాదే, అన్ని ప్రజలు మా వాళ్ళే, అందరూ మాకు సమానం. ఎవరి కష్టంలో ఉన్నా వెళ్తాం, ఎవరి కష్టంలో ఉన్నా వాళ్ళకి కష్టాలు తీర్చుతాం. ప్రతి ఒక్కరి దగ్గరికి మేము వెళ్తాం. మాకు ఒక్కరికే ఉంది ఆ ఫ్రీడమ్. సో స్వతంత్రుడికే ఉంటుంది ఆ ఫ్రీడమ్. సో ఆ ఫ్రీడమ్ దువ్వాడ శ్రీనివాస్ గారికి ఉంది. సో మేము ఇండిపెండెంట్గా పోటీ చేస్తాం, ఇండిపెండెంట్గా వెళ్తాం. అయితే మొన్న రీసెంట్గా మీరు నారా లోకేష్ గారిని పొగిడారు కదా, తప్పే ఉంది? అసలు నన్ను ప్రతిదానికి క్వశ్చన్ కంప్లీట్ కూడా చేయనివ్వట్లే, మీరు అంత ఫాస్ట్ ఉన్నారు. పొగిడారు కదా, అంటే చాలామంది అనుకుంటాం ఏంటంటే లేదు టీడీపీకి దగ్గర అవుతున్నారు, టీడీపీలో జాయిన్ అవుతారని కొంతమంది జనసేన అంటున్నారు. మరి అవ్వాలంటే ఇప్పటికి వెళ్ళే వాళ్ళం కదా. అది అప్పుడు ఎందుకు వెళ్తాం? ఇప్పుడు ఎలక్షన్ రిజల్ట్ రోజు ఓడిపోయాం, మేము 50 కోట్లు నష్టపోయాం. మా మైండ్స్ లాక్కున్నారు, 0 చేసి పడేశారు. ఇంట్లో ఇద్దరమే ఉన్నాం, ఏడ్చుకుంటూ ఉన్న రోజులు కూడా ఉన్నాయి. చాలా లో అయిపోయి ఇంకో ఎవరైతే సూసైడ్ చేసుకుంటారు. అలా అయిన పరిస్థితుల్లో చాలా మంది ఎమ్మెల్సీలు టీడీపీకి వెళ్ళిపోయారు. వాళ్ళకి ఎంతో అమౌంట్లు ఇచ్చి మరీ తీసుకెళ్లారు, ఎన్ని కోట్లు ఇచ్చి తీసుకెళ్లారు. మేము అంత మూమెంట్లో ఉంటూ 50 కోట్లు లాస్ అయిపోయి చేతిలో రూపాయి చిల్లిగా లేకుండా కష్టాలు అనుభవించినప్పుడు మేము వెళ్ళిపోవడానికి ఈజీ కదా. మేమెందుకు ఆ టైంలో కూడా శ్రీనివాస్ గారు జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేసుకుంటూ ఉత్తరాంధ్రలో మంచి వాయిస్ ఇస్తూ ఫైట్ చేస్తూ పవన్ కళ్యాణ్ని అంటూ ఇవంటూ ఫైట్ చేయాల్సిన అవసరం ఏముంది? మేము ఓడిపోయినా సరే అవసరం లేదు కదా. మేము వెళ్ళిపోవాలనుకుంటే అలాంటి ఆలోచన మాకు ఎప్పుడూ లేదు. అక్కడ మాకు అడిగిన క్వశ్చన్ ఏంటి, లోకేష్ గారు సీఎం అయితే బాగుంటుందా, పవన్ కళ్యాణ్ సీఎం అయితే బాగుంటుందా ఇప్పుడున్న పరిస్థితుల్లో? అంటే ఈ టెండర్లో ఈ 5 yearsలో చంద్రబాబు నాయుడు కాకుండా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు ఇవ్వాలనుకుంటే చంద్రబాబు అయితే బాగుంటుందా, పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందా అని క్వశ్చన్ అడిగింది అమ్మాయి యాంకర్. అడిగిన క్వశ్చన్కి మేము ఆన్సర్ లోకేష్ గారు అయితే బాగుంటుంది. లోకేష్ గారు పవన్ కళ్యాణ్ కు ఓట్ బ్యాంకింగ్ ఏముంది, ఈ ఓట్ బ్యాంకింగ్ అంతా టీడీపీ ఓట్ బ్యాంకింగ్ కదా. లోకేష్ గారు సీఎం అయితే బాగుంటుంది చంద్రబాబు నాయుడు కొడుకుగా. తను ఎప్పుడు అందరూ పప్పు అనేవాళ్ళు, అవన్నిటి ప్రూవ్ చేసుకొని తన చాలా స్ట్రాంగ్ గా నిలబడి పాదయాత్ర చేసి మంచిగా నిలబడ్డాడు. హీ స్వీట్ స్ట్రాంగ్ మంచి పొలిటీషియన్ అని చెప్తాను. అందులో మాధురి గురించి మీకు తెలిసింది ఒకటి, నేను ఏదన్నా బోల్డ్గా ఆన్సర్ ఇస్తాను, మనసులో ఒకటి బయట ఒకటి రాదు. అక్కడ నటిస్తే నాకేమీ రాదు, నేను నటించేయగలను అందరిలాగా. పగల రాజకీయాలు రాత్రి రాజకీయాలు అందరిలా చేయాలంటే మేము చేయొచ్చు. పొద్దున్నేమో జగన్మోహన్ రెడ్డికి పొగిడి రాత్రి ఏమో వెళ్ళి చంద్రబాబు నాయుడు కలిసి బిజినెస్లు వ్యాపారాలు చేసుకోవడం కాదు. ఉంటే దువ్వాడ సినిమాస్ లాగా జెన్యున్గా ఉండాలి, లేకపోతే మానేయాలి. మేము అలా పొగిడాం, దాంట్లో తప్పే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అంటే మాకు అభిమానం. లోకేష్ సీఎం అయితే మేమేం తింటాం, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితేనే కదా మేము బాగుంటాం. మరి లోకేష్ సీఎం అవ్వాలని మేమెందుకు కోరుకుంటాం వైసీపీలో ఉంటూ? అది రాంగ్ గా పోర్ట్రేట్ చేశారు, ఆ బిట్టే కట్ చేసి మీమ్స్ వేసి ట్రాల్ చేసి, దానికి మేమేం చేయలేం. ఆ ఇంటర్వ్యూ అంతా చూస్తే తెలుస్తుంది. మేము వైసీపీలో ఉంటూ లోకేష్ సీఎం అవ్వాలని మేము కోరుకుంటే మేము ఎలా గెలుస్తాం, మేము ఎలా అనుకుంటాం? చిన్న కామెంట్స్ అండ్ క్వశ్చన్ కదా, అది మేము పొగిడితే తప్పు. మిగతా వాళ్ళు పవన్ కళ్యాణ్తో మాట్లాడినా తప్పలేదు, పవన్ కళ్యాణ్ కౌగులించుకున్నా తప్పలేదు, అసెంబ్లీలో వాళ్ళు వెళ్ళి కలిసినా తప్పలేదు, ఇవన్నీ తప్పులేవా? మేము మాట్లాడితే తప్ప? ఇంత అనర్గళంగా ఎలా మాట్లాడగలుగుతున్నారండి మీరు? ఏ విషయం మీద అయినా కూడా, ప్రతి విషయం ఏ విషయం అడిగినా కూడా అలా తడుముకోకుండా చెప్పగలుగుతున్నారు. ఎక్కడ అసలు అంటే ఒక్క మాట కూడా బెసకట్లేదు, తెలుగు పర్ఫెక్ట్గా మాట్లాడుతున్నారు. నేను ఉత్తరాంధ్ర ఫైర్ బ్రాండ్ దువ్వాడ శ్రీనివాస్ వాయిస్ ఉన్న లీడర్కి భారీగా వెళ్ళాను.
సో ఆ వాయిస్ కొంచెమైనా నాకు వస్తుంది కదా, పక్కన రోజు ట్రావెల్ చేస్తుంటే కొంచెమైనా నేర్చుకుంటాను కదా, అతని దగ్గర కొంచెం నేర్చుకుంటున్నాను. ఈ క్రెడిట్ కూడా మీరు తీసుకోవట్లేదు? అస్సలు తీసుకోను, ఈ క్రెడిట్ నాది కాదు. ఎందుకంటే నేను అతనితో ట్రావెల్ చేశాక, నేను పొలిటికల్గా ఎంట్రీ ఇచ్చాక, అతనితో ట్రావెల్ చేశాక నేను చాలా విషయాలు తెలుసుకొని చాలా జ్ఞానాన్ని పెంపొందించుకున్నాను. అప్పటి వరకు నాకు అసలు జీరో నాలెడ్జ్. ఏదో లైఫ్లో ఎంజాయ్మెంట్, తిరగడం, తినడం, హ్యాపీగా బిజినెస్ చేసుకోవడం, ఇదే తెలుసు. నాకు ఈ లైఫ్ తెలియదు. ఇవన్నీ కూడా నేర్పించింది నాకు, ఈ లైఫ్ని ఎక్స్పీరియన్స్ చేసింది, కష్టాలను ఎలా ఒడిదుడుకులు తట్టుకోవాలని నేర్పించింది అన్నీ కూడా శ్రీనివాస్ గారు. అయితే యాక్చువల్గా మీ ఇద్దరి గురించి మాట్లాడినప్పుడు ఎక్కువ మంది మాట్లాడుతుంది ఏంటంటే ఏజ్ డిఫరెన్స్ అని మాట్లాడతారు. మీరు ఎప్పుడైనా ఫీల్ అయ్యారు అది? ఎవడైనా అనుకుంటే, ఎవరికైనా డౌట్ ఉంటే శ్రీనివాస్ గారికి వచ్చి రండి. మీకు అప్పుడు కూడా అనిపిస్తే అప్పుడు నాకు చెప్పండి. శ్రీనివాస్ గారి విషయంలో ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నంబర్. అస్సలు 25 years వాళ్ళు వచ్చి కాంపిటీషన్ పెట్టుకోమనండి శ్రీనివాస్ గారితో, మీరు వచ్చి అతనితో ఇదవ్వండి. అసలు మీరు బలాదు, హీఈస్ వెరీ స్ట్రాంగ్. తన ఆలోచనలు కూడా అసలు పెళ్లి చేసేటప్పుడు అంటే ఆడపిల్లలకి తక్కువ ఏజ్, మగపిల్లలకి ఎక్కువ ఏజ్ చేస్తారు. ఎందుకంటే ఆడపిల్ల ఆలోచన శక్తి ఎక్కువ ఉంటుంది, మగపిల్లడి ఆలోచన శక్తి తక్కువ ఉంటుంది. మీరు ఫిజికల్ గా స్ట్రాంగ్ అవ్వచ్చు కానీ ఉమెన్ మెంటల్ గా స్ట్రాంగ్, అది గుర్తుపెట్టుకోండి. ఉమెన్ ఇల్లు నడపగలదు, మీరు నడపలేరు. మీరు 10 రోజులు ఇంటి నడిపితే తెలుస్తుంది మీకు. సో అలాంటి సిచ్యువేషన్లో పెళ్లి చేస్తారు. కానీ మా విషయంలో శ్రీనివాస్ గారు నేను 30 జనరేషన్లో, అతను 60లో ఉన్నా సరే తను నాకంటే ఫాస్ట్గా ఆలోచిస్తారు. తన మైండ్ సెట్ కానీ, తన ఇది కానీ, స్ట్రెంత్ కానీ చాలా ఎక్కువ. అసలు హీఈస్ వెరీ స్వీట్ అనమాట, ఎవర్ గ్రీన్. అయితే ఇప్పుడు మీ గురించి ఏం మాట్లాడినా శ్రీనివాస్ గారిని రిలేట్ చేస్తున్నారు. రేపు పొద్దున్న బిగ్ బాస్ హౌస్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరైనా మాట్లాడితే ఎలా ఉండబోతుంది మీ ఆట తీరు కానీ, లేకపోతే మీ మాట తీరు కానీ? అక్కడ మాదిరిగానే ఎదుర్కోవాలి. అక్కడ నేను ఒకదానే ఉంటాను కదా, నన్ను ఎదుర్కోవాలి. బట్ పోక్ చేస్తారు కదా, ఇప్పుడు మీ గురించి అందరికీ తెలుసు. ఇప్పుడు తెలియకుండా వెళ్ళారు అనుకోండి, మీ పర్సనల్ లైఫ్ తెలియదా లేదా ఇంకోటి అనుకుంటే వాళ్ళు ఓకే. బట్ కాకపోతే మీ లైఫ్ అందరికీ తెలుసు కదా. అక్కడ వెళ్ళిన తర్వాత ఒకవేళ దాని మీద పోక్ చేస్తే మీరు డిపెండ్ చేసుకోవడానికి డిపెండ్ చేసుకుంటాను, తప్పే ఉంది. ఎవరి లైఫ్లో లేనివి ఇవన్నీ, ప్రతి ఒక్క లైఫ్లో ఇన్ని ఉంటాయి, మా లైఫ్లో ఒకటే ఉంది. బట్ అంటే ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారంటే ఈ మాట స్పెషల్గా సృష్టి వర్మ వెళ్ళింది మనకి. యాక్చువల్గా అమ్మాయి యాక్చువల్గా చాలామంది టాప్ 5 అనుకున్నారు, చాలామంది ఒక 5 వారాలు అనుకున్నారు, 10 వారాలు అనుకున్నారు. బట్ ఒక వారానికే బయటకు వచ్చింది. రీజన్ ఏంటనేది చాలామందికి తెలుసు. అంటే ఒక ప్రముఖ కొరియోగ్రాఫర్ జరిగిన దాంట్లో ఆ డ్యామేజ్ వలన బయటకు వచ్చింది. సో మీరు అంటే ఎలా పోర్ట్రే చేసుకుంటే అలాంటిది జరగకుండా, అలాంటి అవమానం జరగకుండా ఉంటుందని మీరు ఫిక్స్? ఏంటి అవమానం జరగడానికి ఆమెతో మా కంపారిజన్ లేదు. మా లైఫ్ కంప్లీట్లీ డిఫరెంట్. ఇప్పుడు నా లైఫ్లో నా హస్బెండ్తో నేను హ్యాపీగా లేక బయటకు వచ్చి, శ్రీనివాస్ గారి లైఫ్లో కూడా డిస్టర్బెన్స్ ఉండి బయటకు వచ్చి మేము పెళ్లి చేసుకున్నాం. దీంట్లో ఏంటి రాంగ్ పోర్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది? ఎవరు 2 డేస్ పెళ్లిళ్ళు చేసుకోవట్లేదా, 3 డేస్ పెళ్లిళ్ళు చేసుకోవట్లేదు, చేసుకున్న వాళ్ళు రాజకీయాలు చేయట్లేదా, వ్యాపారాలు చేయట్లేదా, ఇంకేం చేయట్లేదు, సినిమాల్లో ఉండట్లేదు, ఏం ఉండట్లేదు. రాంగ్ గా పోర్ట్రేట్ చేయడానికి లేదు. ఇది మెయిన్ అర్థం చేసుకోండి. ఎందుకు రాంగ్ గా మమ్మల్ని పోర్ట్రేట్ చేస్తారు? అతని పరిస్థితి బాగా లేక అతను బయటకు వచ్చారు. తన పొలిటికల్ లైఫ్ ని కూడా ఒక టైంలో డిస్టర్బ్ చేసుకొని వచ్చారంటే తను ఎన్ని కష్టాలు పడి ఉంటాడు 25 సంవత్సరాలుగా. నేను ఎన్ని కష్టాలు పడితే గానీ అమ్మాయిగా ఇన్ని సమాజంలో ఎదుర్కొంటూ నేను వస్తాను. ఎందుకు మమ్మల్ని ట్రాల్ చేస్తారు? మేము ఏం చేస్తున్నాం? మేము 100 మందికి ఉపాధి కల్పిస్తున్నామని మమ్మల్ని ట్రాల్ చేస్తారా? మేము 100 మందికి భోజనం పెడుతున్నామని మమ్మల్ని ట్రాల్ చేస్తారా? శ్రీనివాస్ గారు 10 మందికి చదివిస్తున్నారని ట్రాల్ చేస్తారా? శ్రీనివాస్ గారు 10 మందికి హెల్త్ గా సపోర్ట్ చేస్తున్నారని మమ్మల్ని ట్రాల్ చేస్తారా అని అడుగుతున్నాను ట్రాలర్స్ కి. మాలాగా 10 మందికైనా అన్నం పెట్టి ట్రాల్ చేయి. అదే ఇందాక మీరు ఒక మాట అన్నారు, ఒక 20% అయినా ఉన్నారు వాళ్ళని కూడా నాకు పాజిటివ్గా మార్చుకోవాలని చెప్పేసి. సో వాళ్ళకి ఏం చెప్తారు అంటే, మీరు బిగ్ బాస్ షోలో మీరు ఎలా అంటే ఎలాంటి చూపించాలనుకుంటారు మీ వ్యక్తిత్వం? ఇప్పుడు బయట కూడా నాకు తెలిసి నటించేది మీరు ఇదేం ఉండదు, జనరల్గా ఎలా ఉంటారో అలాగే ఉంటారు కదా. సో అక్కడికి వెళ్ళడం ద్వారా మీరు కొత్తగా ఏం ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నారు? వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు మీ వాయిస్ ద్వారా? వాళ్ళకి నేను ఏమి చెప్పాలనుకుంటున్నా, నేనేంటో తెలుసుకోండి, నన్ను మీరు చూడండి. ఇక్కడ మీరు బయట ఉంటుంది నటన కాదని చూపించాలనుకుంటున్నారు? నటన కాదని అందరికీ తెలుసు. నేను నటిస్తే ఎన్ని రోజులు నటిస్తాం? ఒక రోజు 2 రోజులు కెమెరా ముందు. నేను సంవత్సరం నుంచి కెమెరా ముందు మీ ముందే ఉంటున్నాను. ఎన్ని రోజులు నటించగలం? నటించను. సో నేను ఎప్పుడు రియల్ గానే ఉంటాను. తెలియని వాళ్ళు కూడా ఇంకొంచెం తెలుసుకుని వాళ్ళకి దగ్గర చేరువవుదాం అనేది నా ఆలోచన. బిగ్ బాస్ హౌస్ లో మీకు స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని మీరు ఎవరిని ఫీల్ అవుతున్నారు? నన్ను ఎవరిని అనుకోవట్లేదండి. అందరూ ఎవరి గేమ్ స్ట్రాటజీ, ఎవరి ప్లాన్స్ వాళ్ళు ఆడుతున్నారు, ఎవరి గేమ్స్ వాళ్ళు ఆడుతున్నారు. నేను వెళ్ళాక వాళ్ళతో పాటు ఆడతాను. బట్ కాకపోతే మనకంటూ ఉంటది కదా, అరే వీళ్ళు బాగా ఆడుతున్నారు అంటే మనకి. ఎందుకంటే ఇప్పుడు ఎవరో చూడకుండా అందరూ వాళ్ళతో పాటు వెళ్ళారు అనుకోండి, మీరు అది వేరు. బట్ కాకపోతే ఏంటంటే మీరు ఆల్రెడీ ఎవరికి వాళ్ళే అందరూ కూడా ఎవరిది ఇవ్వాల్సింది వాళ్ళు ఇస్తున్నారు. కాకపోతే అందరూ ఇంకా మాస్కులతోనే ఆడుతున్నారు. మాస్కులు తీసి ఇంకా ఆడితే బాగుంటుందని ఆలోచన. మీరు మాస్కులు తీసే ప్రక్రియ ఏమైనా మొదలు పెడతారు? అయితే ఇప్పుడు రీతు చౌదరి గురించి ఎక్కువ మంది మాట్లాడుకుంటున్నారు. ఆ అమ్మాయి అక్కడికి వెళ్ళిపోయిన సరికి ఏం తెలియదు. ఇప్పుడు మొత్తం అంతా బయట అంతా మన ధర్మ మహేష్ దాంట్లో మొత్తం టోటల్గా కంపు అయిపోయింది.
సో ఇవేమన్నా లోపల కన్వే చేయొచ్చా, మీరు కన్వే చేద్దాం? నేను ఎందుకు కన్వే చేస్తానండి? కన్వే చేస్తాం అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు స్ట్రాంగ్ కంటెస్టెంట్లు అనుకున్న వాళ్ళు పీకుతమే కదా మన పని. అది కూడా ఉంటుంది కదా. అలా కన్వే చేయాల్సిన అవసరం అలా కాదు. కానీ బయట మాత్రం అలా వీడియోస్ చేసే వాళ్ళు మాత్రం తప్పు. ఒక ఉమెన్ ఎవరు ఏదైతే చేస్తున్నారో వాళ్ళు ఒక ఉమెన్ గా ఒక ఉమెన్ లైఫ్ ని ఎప్పుడు అలా పబ్లిక్ చేయకూడదు. ప్రతి ఒక్కరి లైఫ్ లో చాలా ఉంటాయి. ఇలా బయటకు వచ్చి సోషల్ మీడియాలో పెట్టి ఇలా చేసి ఏ అమ్మాయి లైఫ్ ని కూడా స్పాయిల్ చేయకూడదు. రీతు చౌదరి అయినా సరే, ఎవరైనా సరే, ఒక మహిళ జీవితాన్ని బయట పెట్టే అర్హత ఎవరికి లేదు. మహిళ ఇష్టం వచ్చినట్టు బతికే అర్హత మహిళకు ఉంది. ఏ మహిళ జీవితాన్ని కూడా మాట్లాడే అర్హత ఎవరికి కూడా లేదు. అది ఎవరు కూడా ఒక మహిళ కోసం మాట్లాడకూడదు అన్న ఆలోచన. అయితే అక్కడ మాట్లాడింది కూడా మహిళే కదా, ఎదురుకుండా. అదే అంటున్నాను, ఆ మహిళ కూడా చెప్తున్నాను, అది తప్పమ్మా. అది ఎవరైనా సరే, ఇప్పుడు నువ్వు మాట్లాడితే నీ గురించి కూడా మాట్లాడతారు, నీ గురించి మాట్లాడితే మాట్లాడతారు. ఎవరి లైఫ్ ని కూడా అలా మీడియా ముందుకు వచ్చి మీ లైఫ్ బాగోతాలు బయట పెట్టకండి. మనకి ఎవడు ఏమి చేయడు. అవునండి, ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయి అంటే వాళ్ళు ఏదైనా బతకొచ్చు. బట్ ఒక భర్త ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో వాళ్ళిద్దరూ స్టిల్ దే ఆర్ లైక్. అది మీడియా ముందు తెలుసుకోవాలా, పెద్ద మనుషుల మధ్య ఇంటి మధ్యలో నుంచి తెలుసుకోవాలా, భార్య భర్తలు తెలుసుకోవాలా? చెప్పండి, మీ ఇంట్లో ప్రాబ్లం వస్తే మీడియా ముందుకు వెళ్తారా? వెళ్ళవండి. అదే నేను చెప్తున్నాను. ఇప్పుడు ఆవిడ చెప్పింది కూడా ఏంటి, పెద్ద మనుషుల వల్ల అవ్వట్లేదని నేను వచ్చాను. ఎందుకు అవ్వదండి? ఒక రోజు కాకపోతే 2 రోజులు అవుతుంది. వెయిట్ చేయాలి, పేషెన్స్ ఉండాలి, జీవితంలో ఓపిక ఉండాలి. మీడియా ముందుకు వచ్చేస్తే ఏ సొల్యూషన్ రాదు, పెరుగుద్ది, ఇంకా ప్రాబ్లమ్ పెరుగుతుంది. మీడియా వాళ్ళు ఎవరు కూడా ఆ రోజు మాట్లాడిన వాళ్ళు మనకేమి సపోర్ట్ చేయరు. మన ప్రాబ్లమ్ ఏమి ఇన్ని చేశారు, ఎవరైనా ఈ ప్రాబ్లమ్ తీర్చారా? ఎవరైనా సాల్వ్ చేస్తారు? ఎవరు సాల్వ్ చేస్తారు? మీడియా అనేది ఇప్పుడు మీకు సమస్యలు చెప్తారండి, గవర్నమెంట్కి ఇలా విన్నవించుకుంటా ఉంటారు. అది చేరవేయడమే మీడియా పని. దానికోసం మనం ఎందుకు మీడియాకి మన ఆడపిల్లల లైఫ్ ని మీరు లైఫ్ డిస్టర్బ్ చేసుకుంటున్నారు? ఇప్పుడు నువ్వు మాట్లాడితే నీ లైఫ్ డిస్టర్బ్ అవుతుంది, అమ్మాయి లైఫ్ డిస్టర్బ్ అవుతుంది. అలా ఎప్పుడు కూడా ఆడపిల్లలు ఎవరు మీడియాకి ఎవరి లైఫ్ లో స్పాయిల్ చేసుకోకండి. హ్యాపీగా ఇలా ఉంచుకున్నంత వరకు మన లైఫ్ బాగుంటుంది. ఇలా ఓపెన్ చేసి బట్ కాకపోతే అక్కడ ఎక్కువ సపోర్ట్ గౌతమికి వస్తుంది. అవన్నీ నేను చెప్పాల్సిన ఏంటంటే, మహిళలుగా మీరు మీడియాకి ఎవరి లైఫ్ ని స్పాయిల్ చేసుకోకండి, అంతవరకే. అందులో ఏం జరుగుతుందో నిజాలు నాకు తెలియదు దానికోసం నేను జడ్జ్మెంట్ ఇవ్వలేను. అయితే మీరు బిగ్ బాస్ 9కి వెళ్తున్నారు కదా, మీ ఫైనల్ స్టేజ్ ఏముంటది అనుకుంటున్నారు బిగ్ బాస్ లో? అస్సలు అనుకోవట్లేదు. రన్నర్ అప్ విన్నర్ ఏదో ఉంటది కదా. అసలు ఎక్స్పెక్ట్ చేసుకొని వెళ్తే మనం డిప్రెస్ అవ్వాల్సి వస్తుంది. ఎక్స్పెక్ట్ చేయకుండా వెళ్తే హ్యాపీగా ఏదైనా సరే తీసుకోగలం. అయితే నాకు ఇప్పుడు అర్థం అవుతుంది శ్రీనివాస్ గారు అంత హెల్తీగా హ్యాపీగా ఎలా ఉండగలుగుతున్నారు అనేది. అంటే ఇంత ఆప్టమిస్టిక్ వైపు ఉన్నప్పుడు ఆబ్వియస్ గా అంతే కదా. ఎక్స్పెక్ట్ చేసుకున్నాను నేను టాప్ 5 లో ఉండాలని ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాను. వీక్ ఎలిమినేట్ అయ్యి వచ్చాను. బాధపడాల్సి వస్తుంది. నా గేమ్ నేను ఆడాలి, నేను జనాలకు దగ్గర అవ్వాలి, నేనేంటో చూపించుకోవాలి. అది ఎన్ని రోజులు ఉంటానో, జనాలు ఎన్ని రోజులు నాకు ఉండాలని నిర్ణయిస్తారో, వాళ్ళు ఎంతవరకు ఓట్స్ వేస్తారో వాళ్ళ మీద ఆధారపడదు. అంతేగాని నేను ఇన్ని రోజులే ఉండాలి, నేను టాప్ 1కి వెళ్ళాలి, టాప్ 2లోనే ఉండాలని అనుకోవట్లేదు. గెలవాలని ప్రతి ఒక్కరు అనుకుంటాను. అలాగే మీరు ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నారు బిగ్ బాస్? మామూలుగా నేను ఎన్టీఆర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా చూసాను. అంటే రెగ్యులర్ గా చూడడానికి మనకు టైం ఉండదు. వీకెండ్స్ మాత్రం సాటర్డే సండే ఖచ్చితంగా చూసేవాళ్ళం. సో మరి ఇప్పుడు మీరు బిగ్ బాస్ దగ్గరగా చూశారు, ఇప్పుడు లోపలికి వెళ్ళబోతున్నారు. స్ట్రాటజీ అంటే నాకు స్ట్రాటజీ ఏం లేదు, నేను ఎలా ఉందో అలా ఆడదన్నారు. వీటన్నిటితో పాటు ఫిజికల్ గేమ్స్ అనేవి అక్కడ క్రూషియల్గా ఉంటాయి కదా. సో ఫిజికల్ గేమ్స్కి రెడీనా? ఫిజికల్గా నేను చిన్నప్పుడే కబడ్డీ ప్లేయర్, దీని వరకు గేమ్స్ అన్నింటిలో కూడా ఉంటాను. అక్కడ ఏం ఫిజికల్గా ఒలింపిక్స్ గేమ్స్ పరిగెట్లు ఏదైనా పీటీ ఉషలో పరిగెట్టించారు కదా, చిన్న చిన్న టాస్క్లు ఉంటాయి, ఆడతాను, నా ఎఫర్ట్స్ పెడతాను. గెలిచినా ఓకే, ఓడిపోయినా ఓకే, ఏదైనా దేనికైనా. సో ఈ సీజన్ మొత్తం ఫాలో అయ్యారా? చూస్తున్నారా? పాలిటిక్స్లో ఉన్నారు, ఉన్నారు. వీటితో పాటు చారిటీలు కూడా చాలా చేస్తారట. యాక్చువల్గా విన్నాను. యాక్చువల్గా మీ క్లోజ్ సోర్సెస్ ద్వారా తెలిసింది నాకు. ఇప్పుడు ఎంతవరకు నాకు తెలియదు, ఎందుకంటే నేను కలవడం ఫస్ట్ టైం కాబట్టి. సో ఇన్ని చారిటీలు చేసే మీరు, ఇంత సంపాదిస్తున్న మీరు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత అంటే దాని నుంచి ఏమో అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారని తెలిసింది. బట్ కాకపోతే రెమ్యూనరేషన్ పరంగా మీరే టాప్ అంటారు కదా, నిజమేనా అది? అలా నాకు తెలియదు ఎవరు రెమ్యూనరేషన్ ఎంతో. నేను టాప్ అని ఎలా? మీ రెమ్యూనరేషన్ ఎంత చెప్పండి, నేను చెప్తా. టాప్ రెమ్యూనరేషన్ కూడా నాకు తెలీదా? అసలు తీసుకుంటున్నారా లేదా మీరే తిరిగిస్తున్నారు? నేను వాళ్ళకి ఇచ్చేంత స్థాయి నాది కాదు. ఎందుకు కాదండి, మీరే కోట్లు సంపాదించవచ్చు. మేము సంపాదించిన జనాల కోసం ఖర్చు పెడుతూనే ఉంటాం. శ్రీనివాస్ గారు 1 లక్ష ఖర్చు పెడితే నెక్స్ట్ వీక్ వెళ్ళి 1 లక్ష ఖర్చు పెట్టుకొని వస్తారు. సో మేము దాచుకునేది కంటే ఖర్చు పెట్టేది ఎక్కువ జనాల కోసం. శ్రీనివాస్ గారు చాలా చేస్తూ ఉంటారు, కానీ దానం ఎప్పుడు గుప్తంగా ఉండాలని తను ఏది అంత ఎక్స్పోజ్ చేయరు. నేను అంతే. ఎందుకు మనం చెప్పుకోవాలి? వాళ్ళకి తెలుసు కదా మనం చేసింది. పైనుంచి దేవుడు చూస్తాడు కదా. పూజలు బాగా చేస్తారా? బాగా చేస్తాను. అంటే ఎలాంటి పూజలు చేస్తారు? బాగా అన్ని పూజలు చేస్తాను. క్షుద్ర పూజలు చేయను. ఎలాంటి పూజలు అంటే మరి మీ దృష్టిలో ఏం పూజలు? అంటే రకరకాల పూజలు చేస్తుంటారు. కొంతమంది ఏంటంటే క్షుద్ర పూజలు కాదు. అంటే ఎలాంటి పూజలు అంటే 1 పూజలు 2 క్షుద్ర పూజలు ఉంటాయి. నేనేం పూజలు బాగా చేస్తాను. మరి మీరు ఎలాంటి పూజలు అంటే అన్ని నోములు, వ్రతాలు, పూజలు, దసరా, దీపావళి, పండుగ, సంక్రాంతి అన్ని చేస్తాను.
అంటే కొంతమంది ఏంటంటే పూజలు అంటే జస్ట్ మనం అక్కడ ఫ్లవర్ పెట్టి దండం పెట్టుకున్న పూజ అనుకుంటారు. అలా లేదు, మేము ప్రతి పండగని కూడా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తాం. శ్రీనివాస్ గారు బీయింగ్ ఏ హిందూ, తను చాలా నమ్ముతారు ఆ దేవుణ్ణి. మేము వెంకటేశ్వర స్వామి భక్తులం. సో పూజలు అవి బాగా చేస్తాం, దేవుణ్ణి బాగా నమ్ముతాం. వెంకటేశ్వర స్వామి అంటే గుర్తొచ్చింది, బట్ అక్కడికి వెళ్ళినప్పుడు అనుకోండి కదా ఫస్ట్ టైం మీరు బాగా ఫేమస్ అయ్యింది. రీల్స్ అవి చేసి స్వామి నన్ను ఫేమస్ చేశారు. రీల్స్ అవి చేసి. రీల్స్ నేను చేయలేదు, మీరు అసలు అనకూడదు. మీకు రీల్ కనిపించింది. ఐ మీన్ ఫొటోస్ వల్ల. ఫొటోస్ ఎవరు, మీరు ఎప్పుడు తిరుపతి ఫోటో తీసుకోలేదా? మరి మీది ఎందుకు అంత ఫేమస్ అయింది? వాళ్ళు చేశారు అంతే, మీ మీడియా వాళ్ళకి చూస్తా ఉందా, నన్ను చేశారు. థ్యాంక్స్ చెప్తాను దానికి కూడా, వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. నన్ను ఏం చేసినా నన్ను ఒక మంచి సెలబ్రిటీ స్థానంలో నిలబెట్టారు ఏం చేసినా. లేదండి, ఇంత యంగ్ ఎనర్జెటిక్ గా ఇంత అనర్గళంగా మాట్లాడగలుగుతున్నారు కదా, డైట్ అన్న ఫాలో అవుతారా? అస్సలు నేను ఫాలో అవును, నేను ఫుడ్ని బాగా తింటాను. నా పాలసీ ఏంటంటే మన గరికపాటి గారి లాగా ఎన్ని రోజులు బతికినా సరే ఎంతకాలం బతుకుతాం, చక్కగా తిని చచ్చిపోవాలని నా ఆలోచన. అది తినడం మానేసి ఏదో ఒక రోజు పుట్టుకు మనం చచ్చిపోతే అన్నీ మిస్ అయిపోతాం. చక్కగా నాన్ వెజ్ స్వీట్స్ దొరికేవన్నీ తింటాను, ఫుడ్ అంతా బాగా తింటాను చక్కగా. మరి ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తే మొత్తం కట్ అయిపోద్ది కదా ఫుడ్? నేను అన్ని మేనేజ్ చేసుకోగలను, ఫుడ్ తినగలను, తినకుండా ఉండగలను, రెండు చేయగలను. ఫుడ్ లేకుండా 3 days ఉండమన్నా కంప్లీట్ గా ఎంటీ స్టమక్ తో ఉంటాను, కంప్లీట్ గా రోజంతా తింటూ ఉండమన్నా ఉంటాను. అసలు ఏం మాట్లాడుతున్నారండి, ఇప్పుడేనేమో ఫుడ్ తిరిగి చచ్చిపోవాలన్నారు. సిచ్యువేషన్ అండి, మన అక్కడికి వెళ్ళాము, ఫుడ్ దొరకలేదు, ఏం చేస్తాం. ఇప్పుడు శ్రీనివాస్ గారు ఉన్నారు, తను ఫుడ్ అన్ని తింటారు కానీ లిమిటెడ్ గా తింటారు. తను ఆ జైల్లో 60 రోజులు ఉన్నారంట. 60 రోజులు ఉన్నప్పుడు తను ఒక 1 week ఫుడ్డే తినలేదంట. ఎందుకని మీరు గుర్తొచ్చారు? ఫుడ్ తనకి బయట జైల్లో ఫుడ్ తినలేరు. అప్పుడు నేను లేనండి, తను ఇందులో థర్మల్ పవర్ ప్లాంట్ లో ఇది ధర్నా చేసినప్పుడు, అప్పుడు అరెస్ట్ అయినప్పుడు తను అసలు ఫుడ్డే లేదంట. కానీ ఆ సిచ్యువేషన్ లో కూడా అతను ఒక ఫ్రూట్ తింటూ, ఒక ఫ్రూట్ యాపిల్ తింటూ 1 week 1 week అదే యాపిల్ అలాగ వాటర్ నోట్లో ఉంచుకొని అలా తినుకుని అలా ఉన్నారట, ఒక యాపిల్ తిని ఉన్నారు. సో అతన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటాను నేను. సిచ్యువేషన్ బాగా లేనప్పుడు ఓకే, ఏ సిచ్యువేషన్ ఉంటే అది అడ్జస్ట్ అవ్వాలి. పంచభక్ష పరమాలు ఉన్నప్పుడు అలాగే తినాలి. రాజులాగా ఏమి లేకున్నా మనకు ఆ రోజు గంజ అనేవి దొరికిందంటే అదే తిని అడ్జస్ట్ అయిపోవాలి. ఓకే, మరి అంత తిన్నా ఇలా ఎలా ఉంటున్నారు? ఇలాగ అంతకి లావుగానే ఉన్నాను కదండి. దీని కూడా లావు అంటారా? తెలియదు. శ్రీని గారు అయితే ఇంకా తగ్గమంటున్నారు, కొంచెం ఏజ్ పెరిగాక అప్పుడు తగ్గుతాను నేను. ఇప్పుడు ఆయనలాగా అవ్వమంటున్నారు, ఆయనలాగా ఫిట్గా ఉండమంటారు. సో మొత్తానికి అంటే ఇప్పుడు బేసిక్గా ఇద్దరినే కలిపి చేస్తుంటారు ఇంటర్వ్యూలు, అక్కర్లేదు. దువ్వాడ మాధురి గురించి మాట్లాడితే దువ్వాడ శ్రీనివాస్ గురించి ఆటోమేటిక్గా మాట్లాడినట్టే, అతనితో మాట్లాడినా నా గురించి మాట్లాడినట్టే, నాతో మాట్లాడినా అందరి గురించి. మీతో మాట్లాడాను కానీ బట్ వాయిస్ అంతా ఆయన ఏం చేస్తారు, ఆయన అలవాట్లు, ఆయన ఇది మొత్తం ఇది. నాకు అదే డౌట్ వస్తుంది, రేపు అవసరంకి వెళ్ళిన తర్వాత కూడా మీరే. అసలు నాకు పెద్ద టాస్క్ శ్రీనివాస్ గారి నుంచి ఎలా దూరంగా ఉండాలని, ఇవన్నీ టాస్క్లు, ఇవన్నీ కంటెస్టెంట్స్, ఇవన్నీ కాదు, ఇతని నుంచి దూరంగా ఎలా ఉండాలి అనేది. కంపెనీస్ ఎలిమినేట్ అయ్యి వచ్చేస్తారండి ఫస్ట్ వీక్ ఉండలేక. మన రావాలన్నా పంపించారు కదా, అదే ఎలిమినేట్ అయ్యి ఏదో ఒకటి ఆడుకుంటుంటే వచ్చేస్తున్నాయి కదా. దిగులుగా కూర్చొని ఇంకా శ్రీనివాస్ గారు ఈ టైంలో ఏం చేస్తుంటారు, శ్రీనివాస్ గారు ఈ టైంలో తిన్నారా ఉన్నారా అనుకుంటే వాడు. నేను అలా ఉంటే శ్రీనివాస్ గారికి నచ్చదు. ఒక గేమ్ ఆడడానికి వెళ్ళా ఉంటే ఆ స్పిరిట్ తోనే ఆడాలి. ఓడినా సరే ఒక స్పిరిట్ తో రావాలి. మాదిరి ఓడిపోయినా సరే తను ఆడి అందరి హృదయాలు గెలుచుకొని వచ్చింది అన్నట్టు ఉండాలి. కానీ వెళ్ళింది, ఏచింది, అలా గుమ్మలు కూర్చింది, అది చేసింది అనే అది రాకూడదు, నాకు నచ్చదు. సో ఫైనల్గా అంటే మీకు అన్నారు కదా ఇందాక 20% నాకు అగెనెస్ట్గా ఉన్నారేమో, వాళ్ళు కూడా నాకు ఇది అవ్వాలని చెప్పి. సో బిగ్ బాస్ హౌస్లో మీ నుంచి మేము ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? నా నుంచా? జెన్యూనిటీ, అంతే, నిజాయితీ, ఈ రెండు మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎంటర్టైన్మెంట్ ఆఫ్ కోర్స్. గొడవలకి వెళ్తారా? Of course, 100%. గొడవలకి వెళ్తారు. మరి ఫిజికల్ టాస్క్లు? యా, ఆఫ్ కోర్స్, ఫిజికల్ టాస్క్లు ఆడతాను, ఎంటర్టైన్మెంట్ చేస్తాను, గొడవ పడాల్సి వస్తే గొడవ పడతాను, వంట చేయాల్సి వస్తే అందరికీ వంట చేసి పెడతాను, అన్ని ఆల్ ఇన్ వన్. కిచెన్లోనే ఎక్కువ ఉంటాయి మొత్తం మ్యాటర్లన్నీ. తెలంగాణ వంట తీసుకోండి, ఏం చేయాలన్నా అక్కడే చేయొచ్చు. అది పేరుకే వంటశాల కానీ జరిగేయని అక్కడే జరుగుతూ ఉంటాయి. సో మరి మీ ఫేవరెట్ హీరో ఎవరు? నాగార్జున గారు అక్కడ హోస్టింగ్ చేస్తున్నారు కదా, మీ ఫేవరెట్ హీరో ఎవరు? నాకు సూర్య గారు అంటే ఇష్టం. సూర్య గారు. సో ప్యాన్ ఇండియా, ఇక్కడ నుంచి పక్క రాష్ట్రానికి పోయారు. అలా ఏం లేదు, తను ఒక రియల్ హీరో అని కూడా నాకు అనిపిస్తుంది. చాలా మందికి చదివిస్తారు, ఎడ్యుకేషన్ ఫౌండేషన్, తను వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అన్ని కూడా చాలా బాగుంటాయి. తను కూడా ఒక ఆర్టిస్ట్ గా మీరు పనికిరారు అనే స్టేజ్ నుంచి ఈ రోజు ఈ స్థాయికి వచ్చారు కదా, అవన్నీ వీళ్ళందరూ హీరోసేనండి. నేను నాగార్జున గారు అంటే మాకు ఇష్టం, జూనియర్ ఎన్టీఆర్ గారు అంటే ఇష్టం, అందరూ ఇష్టమే. కానీ అందరికీ బేస్మెంట్ అనేది ఉండి వాళ్ళందరూ హీరోస్ అయ్యారు. కానీ సూర్య గారు కూడా ఉన్నా సరే తనకి కెమెరా కూడా నువ్వు హీరోగా కూడా పనికిరావు అనే స్టేజ్ నుంచి ఈ రోజు ఒక మంచి హీరోగా వచ్చి ఇంత ఫ్యాన్ బేస్ పెంచుకొని ఒక రియల్ హీరోగా ఎంతమందికి చదివిస్తూ ఎంతమందికి సేవలు చేస్తూ ఉన్నా నాకు చాలా ఇష్టం. సూర్య గారు అంటే నాకు ఇష్టం.
మరి మీ పిల్లలు ఏమంటున్నారు వెళ్తా ఉన్నప్పుడు? మా పిల్లలు నా ఇద్దరు కూతుర్లు చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నారు. వాళ్ళ స్కూల్లో పిల్లలు, వాళ్ళ ఫ్రెండ్స్, టీచర్స్ అందరూ కూడా వాళ్ళు వీళ్ళని సెలబ్రిటీలా చూస్తున్నారు. అంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. చిన్నది ముందు నుంచి వాళ్ళు 1 year నుంచి ఈ సిచ్యువేషన్ నుంచే పిల్లల్ని బాగా అందరూ టీచర్స్ అందరూ నాకు బాగా ఇష్టపడతారు వాళ్ళంతా. చిన్నది మాత్రం ఏడుస్తోంది. ఎందుకు? నన్ను మిస్ అవుతుందని. బట్ ఆమెకు తెలియదేమో మీరు శ్రీనివాస్ గారిని ఎక్కువ మిస్ అవుతున్నారు. అంటే ఒకటి పిల్లల్ని మిస్ అవుతాను, కానీ నా పిల్లల్ని చూసుకోవడానికి నా అమ్మ నాన్న ఉన్నారు కంటికి రెప్పలాగా. శ్రీనివాస్ గారిని చూసుకోవడానికి నేను తప్ప ఎవరు లేను. ఆబ్వియస్లీ శ్రీనివాస్ గారిని మిస్ అవుతాను. అది లాజిక్ ఇక్కడ. పిల్లల్ని మిస్ అవునా? శ్రీనివాస్ గారు మిమ్మల్ని మిస్ అవుతారా? నన్ను మిస్ అవుతారు ఖచ్చితంగా. ఎంత చూసినా సరే పక్కన ఉన్న ఫీల్ వేరు, తను చూసుకునే విధానం వేరు. తను ఆకలేస్తుందన్న అడగరు, తను దాహం వేస్తుందన్న వాటర్ అడగరు, అన్ని దగ్గరికి ఇవ్వాలి, ఇస్తే గానీ తీసుకోరు. అడగందా అమ్మాయినా పెట్టదంట. వీళ్ళు పనులందరూ ఏం పెడతారో ఏంటో తెలీదు. అవన్నీ కొంచెం అడగకుండా మాదిరి పెడుతుంది. తన ఆకలి నేను తెలుసుకుంటాను, తన టైంకి ఏమి ఇవ్వాలో తెలుసు, అవన్నీ ఇస్తాను టైం టు టైం, మార్నింగ్ నుంచి నైట్ వరకు. 10 మంది ఇంట్లో వంట వాళ్ళున్నా నేనే వండి పెడతాను, నాకు ఇష్టం వండి పెట్టడం అతనికి. సో ఇవన్నీ బాండింగ్ ఇవన్నీ ఏదైనా డిస్కస్ చేసుకుంటాం ఇద్దరం. ఇవన్నీ మిస్ అవుతాం. తర్వాత డీటెయిల్గా ఒకసారి మాట్లాడదాంలేండి ఇల్లు వచ్చిన తర్వాత. సరేనండి, మీతో ఎంతసేపు మాట్లాడినా కూడా అదేదో నెవర్ ఎండింగ్ ప్రాసెస్ లాగా ఒక ఎంటర్టైనింగ్ కన్వర్జేషన్ లాగా అనిపిస్తుంది. సో ఎనీ హౌస్ బిగ్ బాస్కి వెళ్తున్నారు అంటే మీరు చూడడానికి డబ్బు కాదు, మీకు లేని డబ్బు కాదు, మీకు లేని ఫేమ్ కాదు, కావాల్సింది ఫేమ్ కాదు, మీరు వెళ్తుంది ఏంటనేది క్లారిటీగా చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా మీ ఆట తీరు కూడా అలాగే ఉంటుంది అనుకుంటున్నాము. మాట తీరు కూడా బయట ఎలా ఉందో అక్కడ కూడా అలాగే ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాము. సో టాప్ 5లో మీరు ఉండాలని అనుకోకపోయినా, మీకేం ఎక్స్పెక్టేషన్స్ లేకపోయినా, నాకు ఈ మాట్లాడిన ఈ కన్వర్జేషన్ ద్వారా మీ టాప్ 5లో ఉంటారేమో అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. వీలైతే విన్నర్ కూడా అవ్వచ్చు, బట్ వైల్డ్ కార్డ్స్ విన్నర్ అవడం అనేది లేదు. అని ఎందుకు వైల్డ్ కార్డ్స్ విన్నర్ అవ్వకూడదు? ఇప్పటి వరకు అవ్వలేదు. మరి అదే నేను అడుగుతున్నాను, ఎందుకు అవ్వకూడదు? నాగార్జున గారు అనుకుని చెప్తాను. అడుగుతాను. ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ ఉంది, మ్యాచ్లో ప్లేయర్స్ ఉంటారు, ముందు 5 ప్లేయర్స్ ఆడతారు, ఎవరు సరిగ్గా ఆడలేదు, మధ్యలో ధోని వెళ్తాడు, 6 కొడతాడు, అప్పుడు విన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో వైల్డ్ కార్డ్స్ ని విన్నర్ అవ్వకూడదు అనే ఇది మాత్రం తీయాలనే ఆలోచన నాకు ఉంది. జనాలు కూడా వైల్డ్ కార్డ్స్ ని ఆలోచన తీసి వైల్డ్ కార్డ్స్ ని సపోర్ట్ చేయండి. ఇండైరెక్ట్ గా మాదిరి గారిని విన్నర్ చేయమని అడుగుతున్నారు. అలా అనట్లేదు, నన్నైనా కాదు ఎవరైనా సరే వైల్డ్ కార్డ్ ని విన్ చేయాలి. అర్థమవుతుందిలేండి మాకు. నాగార్జున గారిని అడిగి రిక్వెస్ట్, ఎందుకు వైల్డ్ కార్డ్ ఎందుకు విన్నర్ అవ్వకూడదు నాగార్జున గారిని అడిగి లోపలికి అంటే ముందు నుంచి ఉన్న వాళ్ళకి వాళ్ళకి స్ట్రాటజీ ఉంటుంది, ప్లాన్ ఉంటుంది, హౌస్ లో బాండింగ్ ఉంటుంది, అన్ని ఉంటుంది. మధ్యలో వెళ్ళిన వాళ్ళే అనాథ పక్షుల్లో ఉంటారు, వీలే కదా గెలవాలి. అనాథ పక్షుల్లాగా కాదు, మీకు ఇంకోటి లాజిక్ మిస్ అవుతున్నారు. వాళ్ళు ఆల్రెడీ 4 వారాలు మీకన్నా ఎక్కువ ఉన్నారు కదా, అక్కడ తిట్లు తిన్నారు, లేకపోతే అక్కడ ఆకలికి ఎక్కువ ఉన్నారు, లేకపోతే అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ అడాప్ట్ అయ్యారు. వెళ్ళినప్పుడు తర్వాత కొంతమంది టెనెంట్స్ అంటున్నారు, కొంతమంది వానర్స్ అంటున్నారు, రకరకాలుగా ఉన్నారు కదా. సో మరి వాళ్ళు అబ్వియస్గా మీకన్నా కొంచెం ఎక్కువ కష్టపడినట్టే కదా. ఇప్పుడు కూడా మాకు వెళ్తే మమ్మల్ని టెనెంట్స్ చేస్తారేమో, వాళ్ళందరూ ఓనర్స్ అవుతారేమో, ఏదైనా వచ్చినాయి అంటే మేము కూడా కష్టాలు పడతాం కదా. కరెక్ట్. ఇప్పుడు నుంచి పడిన 11 వారాలు, వాళ్ళు ఫస్ట్ నుంచి ఉన్నారు కాబట్టి 15 వారాలు కదా. మీకు అదే అంటున్నాను, ప్లేయర్స్ 4 ఆడుతున్నారు, మధ్యలో వచ్చినోడు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వస్తుంది, వాడే కొట్టాడు. మరి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వాడికి ఎందుకు ఇచ్చారు? వాడు బాగా ఆడితేనే కదా ఇవ్వాలి. గేమ్ చేంజ్ చేశాడు కదా, వాళ్ళు ముందు నుంచి క్రికెట్ పట్టుకున్నాడు కదా, ముందు నుంచి కొడుతున్నాడు కదా, ముందు నుంచి ఆడుతున్నాడు, మధ్యలో ఈడే వచ్చాడు, ఈడే ఎక్కువ రన్స్ కొట్టాడు, ఈడికే ఎందుకు మనం మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఇవ్వాలని ముందు నుంచి బ్యాట్ పట్టుకున్నోడికి ఇస్తారా, మధ్యలో ఎక్కువ రన్స్ కొట్టినోడికి ఇస్తారా? ఈ నాగార్జున గారిని అడగండి, ఆయన చెప్తారు. మీరు క్వశ్చన్ ఇలా అంటున్నారు. నాగార్జున గారు నన్ను అడిగారు ఒకళ్ళు, ఎందుకు వైల్డ్ కార్డ్ అవ్వకూడదని అంటున్నారు. సో నన్ను ఖచ్చితంగా ఎందుకు అవ్వకూడదండి అని అప్పుడు ఈ ఆర్గ్యుమెంట్ పెట్టండి. అవునమ్మా, ఎవరు చెప్పారు అవ్వకూడదని, అవ్వచ్చు కదా అంటారు ఆయన. ఇంకా అంతకుమించి ఏం అనలేదు. సో అలా ఉన్నాయి మీ ఆర్గ్యుమెంట్స్. సో ఈ ఆర్గ్యుమెంట్స్ అని బిగ్ బాస్ హౌస్లో చేయండి, ఖచ్చితంగా మీరు ఎంటర్టైన్ చేస్తారనే ఒక నమ్మకం అయితే మాకుంది. అట్ ద సేమ్ టైం మీరు రియల్ సెల్ఫ్ ఇప్పటివరకు చూసామంటున్నారు, బట్ కాకపోతే ఏంటంటే మీరు కెమెరాల ముందు అప్పుడప్పుడు ఉండే గంట వేరు, 24 గంటలు కెమెరాల ముందు ఉండడం వేరు. సో ఏంటనేది ఇంకొకసారి అందరికీ తెలుసుకునే అవకాశం అయితే, దగ్గరగా చూసే అవకాశం కూడా ఉంటుంది. సో విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. యా, థ్యాంక్ యూ.